ఉప్పల్, రామంతాపూర్ డివిజన్లలో 42 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఉప్పల్తో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ఎన్ని నిధులైనా అందిస్తామాయన అన్నారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపుతో పాటు గత పాలకులు పట్టించుకోని కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి, వాతావరణంకు తోడు అభివృద్ధి వేగవంతం చేసేందుకే మూసి ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన, ప్రజల విద్య, వైద్యం తదితరణ కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రపంచంలోని పారిశ్రామిక దేశాలకు దీటుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధితో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని ముడివేస్తున్నామని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణ జలాలతో రిజర్వాయర్లు ఏర్పాటు చేసే జంట నగరాల దాహార్తి తీరుస్తామని ఆయన అన్నారు. టీడీఆర్ కార్యక్రమం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది. టీడీఆర్ ఇంకా ప్రారంభం కాలేదు, వారికి సంబంధించిన అవినీతి బయటపడుతుందని కేటీఆర్ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. నిధుల కొరత వెంటాడుతున్నా, నిధులు లేకున్నా గ్రేటర్ హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాము. రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతిపక్షాల నిర్మాణాత్మకమైన సూచనలు, సహకారాన్ని తీసుకుంటున్నామని ఆయన అన్నారు. పేదవాడికి ఇబ్బంది జరగకుండా మూసీ నది పరిహారిక ప్రాంతాల్లో ఉంటున్న ప్రాంతవాసులకు త్రాగునీరు, స్వచ్ఛమైన గాలిని అందియాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతామని ఇబ్బందులు ఆ ప్రాంతవాసులకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే బాధ్యతగా వారి సమస్యలను పరిష్కారం చేస్తాం, వెనుకాడ పోం. రెండో అంశం, నాకు మా పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ ప్రాంతం నుంచి అనేక మంది, వేలాది మంది ప్రతిరోజు అటు నల్గొండకు, వరంగల్కి, ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రజానికానికి, లేకుంటే ఈ ప్రాంతంలో ఉంటున్న ఈ ప్రాంతవాసులకి చాలా సంవత్సరాలుగా ఆ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. దాన్ని వెనువెంటనే చేపట్టి పూర్తి స్థాయిలో చేయాలని కోరినరు. మొన్న ఈ మధ్యలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వారు కలిసినప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ పరంగా ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేస్తూ పనులను యుద్ధ ప్రతిపాదిక మీద చేపట్టే కార్యాచరణ తీసుకున్నాం. నువ్వు ఏం చెప్తున్నావు అంటే, నేను కూడా నిత్యం ఇట్టించే పోతుంటా అప్పుడప్పుడు. ఇక్కడున్న ప్రాంతవాసులకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఈ ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తున్న వారికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. దానికి తోడు ఇక్కడ ఎస్ఎన్డిపి కింద పారిశుద్ధ్యానికి సంబంధించిన ట్యాంక్స్ నిర్మాణం కానీ, అదేవిధంగా ట్రంక్ రోడ్ల నిర్మాణ కార్యక్రమంతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ కూడా అధునాతనమైన అంగళాలతో చేపట్టాలని ఈ మధ్యలో కొత్త మిషన్ని సూపర్ సాకా మిషన్ని మొట్టమొదటిసారి మొత్తం జిహెచ్ఎంసీలో ఇక్కడనే మొదలుపెట్టాం. ఎక్కడ కూడా నీటి ప్రవాహానికి అడ్డంగా ఉండకూడదు, దానివల్ల లాగింగ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 101 కోట్ల రూపాయల ఎస్ఎన్డిపి కింద చేపట్టే కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు అతి తొందరలో కూడా రాబోతారు. ఈరోజు మేము చేసే ప్రతి కార్యక్రమం, మేము మొదలుపెట్టే ప్రతి క్రమం కూడా మేము ప్రత్యేకించి ప్రజల గురించి ఆలోచించాము. అసలు ఏ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడే క్యాబినెట్ టీడీఆర్కు సంబంధించి దాని విధి విధానాలు ఈ విధంగా టీడీఆర్ సంబంధించిన అంశం వాళ్ళ ప్రభుత్వంలో ఉంది. మేము అడుగుతా ఉన్నాం, వారి ప్రభుత్వంలో ఉంది. ఆనాడు జరిగిన అవకతవకలు కానీ, ఆనాడు ఏ విధంగానైతే టీడీఆర్ను ఉపయోగించుకొని ఎంతమంది
దాన్ని ఆసరగా తీసుకొని ముందుకు పోయినో దానిపైన కూడా మాట్లాడుతాం. టీడీఆర్కు సంబంధించి మొదలే కాదు, ఎక్కడి నుంచి అవుతుందా, క్యామ్ ఏంటి నుంచి అవుతుందా? మేము ఈరోజు చెప్తా ఉన్నాం, నిందలు వేసేటప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రిగా కూడా ఈ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో సూక్ష్మంగా ఆలోచన చేసి ముందుకు నడుస్తారు. ఏం చేయాలి, నిధుల కొరతకు సంబంధించి ప్రధానమైన బాధ్యత ఆ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు అందరూ కూడా బాధ్యత వహించాలి. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఈరోజు చెప్తా ఉన్నా, ఒక రూపాయి ఇవ్వకుండా గ్రేటర్ హైదరాబాద్ నడిపించింది. రూపాయి లేదు అక్కడ, నిధులు లేకుండా గ్రేటర్ హైదరాబాద్ నడిపించే కార్యాచరణ తీసుకున్నాం. ఏ విధంగా చేయాలో ఒక స్పష్టతతో ఒక డిసిప్లిన్గా తీసుకెళ్ళాలో కార్యాచరణ మొదలు పెడతా ఉంటే, మొదలు పెట్టకుండా మొత్తం అంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది? నిందలేసి వీళ్ళు కట్టుకోండి అంటే ఏంటన్నట్టు? బాధ్యత గల వ్యక్తులు బాధ్యతతో ముందుకు నడిచే ఒక కార్యాచరణ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భంలో మీరు సలహాలు ఇవ్వండి, ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేసిండ్రు, మీకేదైతే అనుభవం ఉందో ఆ అనుభవాన్ని షేర్ చేయండి అని అడుగుతా ఉన్నారు. మీరేదైతే ఏం చేసిండ్రో మా పైన కూడా అదేవిధంగా అభియోగం చేసే కార్యక్రమం చేయకూడదు, సరికాదు, ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఇక్కడ ఉన్నాం గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ప్రాంతానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూర్చున్నారు. మీరే ఎప్పుడైతే రాజకీయ పరంగా చేసినా నిలబెట్టి అంటే వారు వెళ్ళిపోవటం అది కాదు, ఒక డీసెన్సీ డెకోరంకు సంబంధించిన అంశం ఇది. మేమేమో కొట్లాడుకొని గల్లలు పట్టుకోమంటారా, అప్పుడు న్యూస్ అవుతుంది. మేము ఈరోజు స్పష్టంగా ఈ ప్రాంతాలకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా నడుస్తూ ఉన్నాం. మీ సహకారాన్ని కూడా కొడతా ఉన్నాం. ఇప్పుడు మీకు న్యూస్ ఏంటైతుంది, మీకు మేము అయితేనే న్యూస్ అవుతుంది. జనరలీ కూడా మీకంటే మీకు కాదు, జనరలీ కూడా జనం న్యూస్ కాలేదు ఏంది, ఇద్దరు గడబడి కొట్లాడలేదు, గల పట్టుకోలేదు ఏంది ఇంకా అని చాలా మంది కూడా మా వాళ్ళు కూడా కొంతమంది అటు వెయిట్ చేస్తూ ఉంటారు. స్లోగన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, పోయిండ్రు, డీసెంట్గా వారు వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, పోయిండ్రు. మా కార్పొరేటర్ సోదరమై కొన్ని సమస్యలు చెప్పిండ్రు, వారు కొన్ని సమస్యలు చెప్పిండ్రు. ఆఖరికి లక్ష్యం అభివృద్ధి చేయాలని దాంట్లో డెఫినెట్లీ మాకు వీలున్నంత వరకు మా శాయశక్తిలో చూసాను. ఫైనాన్షియల్ క్లోజర్ కావాలి, టెక్నికల్గా ఇష్యూ ఉంది. ఫైనాన్షియల్ క్లోజర్ అయితే కానీ కొత్తోడు మొదలుపెట్టాడు, టెక్నికల్ మొదలుపెట్టాడు. ఫైనాన్షియల్ క్లోజర్ కావాలి, దానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళకి నిర్ణయం తీసుకుని ఫైనాన్షియల్ క్లోజర్కి ఎలివేటెడ్ కారిడార్ పూర్తిసార్లు కంప్లీట్ చేయాలి. మొన్న ఈ మధ్యలో మా పరమేశ్వర్ రెడ్డి సోదరు 2 సార్లు వచ్చిండు, వెంకన్నతో కూడా మాట్లాడి, వెంకన్న కూడా వచ్చి కలిసి ఇక్కడ చూసిపోయిండ్రు. దాని తర్వాతనే క్లోజర్ కోసం రాసిండు. కానీ టెక్నికల్గా 1-2 మంత్స్ వాళ్ళకి ఇవ్వాలి, దాని తర్వాతనే క్లోజర్ అయినాక కొత్తోడు రావాలి. అవన్నీ సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి. మా లక్ష్యం అంతా వెంటనే మొదలుపెట్టే కార్యాచరణ తీసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ.